అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పడానికి వచ్చాను. ఇది మామూలు కథ కాదు. 700 ఏళ్ల కిందటి ఒక మిస్టీరియస్ దేవాలయం గురించి. ఈ గుడి ఎక్కడుందంటే ఒడిశాలో. దాని పేరు కోణార్క సూర్య దేవాలయం. అసలు ఇదొక గుడి కాదు, రథం. చూడండి, 13వ శతాబ్దంలో నరసింహదేవుడు -1 అనే రాజు ఈ గుడిని కట్టించాడు. ఆయన ఏమనుకున్నాడంటే, సూర్యభగవానుడు రథం మీద వెళతాడు కదా, ఆ రథాన్నే గుడిగా కట్టేద్దాం అనుకున్నాడు. అందుకే ఈ గుడిని ఒక పెద్ద రథంలాగా డిజైన్ చేశారు. దాన్ని లాగుతున్నట్టుగా 7 గుర్రాలు, కింద పెద్ద పెద్ద 24 రాతి చక్రాలు చెక్కారు. అసలు మ్యాజిక్ ఏంటంటే, ఆ చక్రాలు మామూలువి కావు. అవి గంటలు చెప్పే సూర్య గడియారాలు, సన్ డయల్స్. సూర్యకాంతి పడిన కోణాన్ని చూసి అప్పట్లో జనం ఖచ్చితమైన టైం చెప్పేవారట. అప్పుడున్న టెక్నాలజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా. సైలెంట్ గోడల మిస్టరీ. ఈ గుడి గురించి నేను మీకు చెప్పాలనుకున్న బిగ్గెస్ట్ సీక్రెట్ ఇదే. శబ్దం లేని గోడలు. ఎవరైనా లోపల మాట్లాడితే అస్సలు ఎకో, ప్రతిధ్వని వినిపించదట. మీరేంటి, గోడలు ఉన్నా ఎకో రాకపోవడం ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే శిల్పులు ఒక తెలివైన పని చేశారు. రాయికి రాయికి మధ్యలో చిన్న చిన్న ఖాళీలు వదిలేశారట. ఆ ఖాళీలు మనం మాట్లాడిన శబ్దాన్ని లోపలికి లాగేసుకుని బయటికి రాకుండా ఆపేస్తాయట. ఇది దాదాపు మనం ఇప్పుడు వాడే సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీ లాంటిది. 700 ఏళ్ల కిందటే. ఎంత గొప్ప ఆలోచన కదా. దేవుడు గాలిలో తేలేవాడా? ఇది కేవలం అందమైన కట్టడం కాదు, ఇది పక్కా సైన్స్. గర్భగుడిలో దేవుడి విగ్రహం గాలిలో తేలుతున్నట్టు కనిపించేదట. ఎలా అంటే, గుడి పైకప్పులో ఒక పెద్ద అయస్కాంతం మ్యాగ్నెట్, కింద ఇంకో మ్యాగ్నెట్ పెట్టారట. ఆ 2 మ్యాగ్నెట్స్ పవర్ వల్ల విగ్రహం కింద పడకుండా గాలిలో ఆగిపోయేదట. కానీ తరువాత గుడి బ్యాలెన్స్ కోసం వాడిన ఇనుప, ఐరన్ బీమ్లను బ్రిటిషర్లు తీసేయడంతో ఆలయం గోపురం కూలిపోయింది. లేదంటే ఈ రోజు ఈ అద్భుతాన్ని మనం కళ్ళారా చూసేవాళ్లం. పేరు వెనక సూర్యుడి కోణం. కోణార్క అంటే కోణం ప్లస్ అర్క. సూర్యుడు అంటే సూర్యకిరణం పడే కోణం అన్నమాట. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే కిరణాలు నేరుగా గర్భగుడి డోర్ మీద పడి లోపలున్న విగ్రహాన్ని మెరిపించేవి. ఆ సీన్ చూడటానికి జనాలు క్యూ కట్టేవారట. ఎంత ప్లానింగ్తో కట్టారో చూడండి. ముగింపు. కోణార్క సూర్య దేవాలయం మనకు చెప్పేది ఒకటే: మన దేశపు శిల్పులు కేవలం రాయి చెక్కేవారు కాదు, వాళ్ళు సైంటిస్టులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు కూడా. ఈ దేవాలయం కేవలం ఒక శిథిలం కాదు, శబ్దం లేని గోడల్లో దాచిన ఒక గొప్ప సైన్స్ రహస్యం.